హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే శంషాబాద్ సమీపంలో ఉన్న అమ్మపల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వద్దామని చెప్పేసి. సో ఈరోజైతే కుదిరింది. అమ్మ కూడా ఉందని చెప్పేసి అమ్మ, నేను, పిల్లలు, అక్క, బావ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చాము. ఈ దేవాలయం నగర్గూడ సమీపంలో ఉన్న శంషాబాద్ రోడ్లో ఉందండి. అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అండి. సో 11వ శతాబ్దం నాటి దేవాలయం. 1000 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అండి. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందండి. రాముల వారు అప్పట్లో వనవాసం ఉన్న సందర్భంలో ఇదే ప్రాంతంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. అదే ప్లేస్లో టెంపుల్ కట్టారంట. శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని కలవక ముందు కట్టిన టెంపుల్ అండి. సో అందుకని ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదన్నమాట స్వామివారి దగ్గర. బయట గజస్తంభం దగ్గర చూడొచ్చు మనం. ఇక్కడైతే చాలా షూటింగ్స్ జరుగుతాయంట. 500 ఫిలిమ్స్ పైగానే తీశారంట షూటింగ్స్ ఇక్కడ. సో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకైతే చాలా సెంటిమెంట్ అయిన టెంపుల్ అంట. ఎందుకంటే చిన్న షార్ట్ తీసినా కూడా ఫిలిం హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ సెంటిమెంట్ అంట. ఇప్పుడైతే ఏ సినిమా షూటింగ్ అయితే జరగట్లేదండి. ఎందుకంటే ఒకప్పుడు షూటింగ్ టైంలో కొద్దిగా గోపురంకి డ్యామేజ్ అయిందని చెప్పేసి గవర్నమెంట్ షూటింగ్స్ చేయొద్దని చెప్పారంట. ఇదైతే కోనేరు అండి. కోనేరులో వాటర్ అయితే లేవు ఇప్పుడైతే. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే చాలా ఉండే వాటర్, చాలా బాగుండేది సీన్ అయితే. సో చూడండి, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతాయి. మేము వచ్చినప్పుడు కూడా 2-3 జరుగుతున్నాయి అన్నమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇక్కడైతే గ్రీనరీ అయితే చాలా బాగుందండి. వ్యూ చూడండి, చెట్లు, వాతావరణము ఎంత బాగుందో. టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి టెంపుల్కి, స్వామివారిని దర్శనం చేసుకోండి. సో కోనేరు దగ్గర మేమైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నామండి. మేమైతే బయలుదేరిపోయాము. సో బయటికి రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అనమాట. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఫొటోస్, వీడియోస్ తీసేసుకొని అయితే బయలుదేరాము. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.